ఇన్ని చిత్రాలు. బిడ్డను కాపాడుకోవడానికి ఏ తల్లిదండ్రులైనా ప్రాణాలిస్తారు. కానీ తన కన్న బిడ్డనే చంపడానికి ఒక తండ్రి మృత్యుపాశాలు విసిరితే ఆ బిడ్డని ఎవరు కాపాడాలి? అణువున ఆ హరి ఉన్నాడని నమ్మి చావునే చిరునవ్వుతో ఎదుర్కొన్న ఒక చిన్నారి భక్తి ముందు బ్రహ్మదేవుడి వరాలే తలవంచిన అద్భుత గాథే భక్త ప్రహ్లాద. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్రగర్భంలో దాచగా శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించి అతడిని సంహరించాడు. తన తమ్ముడి మరణ వార్త విన్న తర్వాత హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై పగతో రగిలిపోయాడు. ఎలాగైనా అమరత్వాన్ని సాధించాలనే పట్టుదలతో మందర పర్వతంపై అత్యంత కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. అతని తపస్సు శక్తికి ముల్లోకాలు వేడెక్కిపోయాయి. ఆ సమయంలో హిరణ్యకశిపుడు రాజ్యంలో లేకపోవడంతో ఇదే అదనంగా భావించిన దేవేంద్రుడు రాక్షస రాజధానిపై దండెత్తాడు. రాక్షసులు భయంతో పారిపోగా ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతిని బంధించి స్వర్గానికి తీసుకువెళ్లసాగాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువు భవిష్యత్తులో మరో క్రూరమైన రాక్షసుడిగా మారి తమను హింసిస్తాడేమో అన్న భయంతో ఆ బిడ్డ పుట్టగానే చంపేయాలన్నది ఇంద్రుడి ఆలోచన. లీలావతిని తీసుకువెళ్తున్న ఇంద్రుడికి దారిలో నారద మహర్షి ఎదురయ్యాడు. నారదుడు ఇంద్రుణ్ణి ఆపి, దేవేంద్ర, ఈమె సాధ్వి, పైగా గర్భవతి. ఈమెను బంధించడం ధర్మం కాదు. ఈమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి పరమ భక్తుడు, మహాభాగవతోత్తముడు. అతనికి హాని చేసే అధికారం ఎవరికీ లేదు అని హితవు పలికాడు. నారదుడి మాటపై గౌరవంతో ఇంద్రుడు లీలావతిని విడిచిపెట్టాడు. అప్పుడు నారద మహర్షి ఆమెకు ధైర్యం చెప్పి హిరణ్యకశిపుడు తపస్సు పూర్తి చేసుకుని తిరిగి వచ్చే వరకు తన ఆశ్రమంలోనే ఉండమని ఆశ్రయమిచ్చాడు. ఆమె మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజూ పరమాత్మ తత్వాన్ని, విష్ణు లీలలను, ధర్మ సూక్ష్మాలను బోధించేవాడు. లీలావతి ఆ మాటలను వింటూ నిద్రపోయినప్పటికీ ఆమె గర్భంలో ఉన్న శిశువు మాత్రం అత్యంత ఏకాగ్రతతో నారదుడి బోధనలను వినేవాడు. నారదుడు చెప్పే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ఆ శిశువు హృదయంలో గాఢంగా ముద్రితమైపోయింది. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత బయటి ప్రపంచం వల్ల జ్ఞానం పొందుతారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం నారద మహర్షి అనుగ్రహంతో గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానిగా మారాడు. హిరణ్యకశిపుడు చేసిన కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీ వరమేమిటి అని అడగగా అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణి వల్ల కూడా, అంటే మనుషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు లేదా జంతువుల వల్ల తనకు మరణం ఉండకూడదు, తనకు ఇంట్లో కానీ బయట కానీ మరణం సంభవించకూడదు, పగలు కానీ రాత్రి కానీ చావు రాకూడదు, ప్రాణం లేని ఆయుధాలతో కానీ ప్రాణం ఉన్న అస్త్రాలతో కానీ తనకు మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి కోరుకున్న వరాలని పొంది తిరిగి తన నగరానికి చేరుకోగానే తన భార్య లీలావతి అక్కడ లేదని తెలుసుకున్నాడు. తాను లేని సమయంలో దేవతలు తన రాజధానిపై దాడి చేశారని, ఇంద్రుడు తన భార్యను బంధించి తీసుకువెళ్లాడని తెలిసి అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్యను అపహరించడానికి మరియు తన సామ్రాజ్యంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా హిరణ్యకశిపుడు వెంటనే స్వర్గలోకంపై దండెత్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల గర్వంతో ఇంద్రుడును మరియు ఇతర దేవతలను ఓరించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దిక్పాలకులందరినీ తన పాదాల చెంత మోకరిల్లే చేశాడు. అయితే లీలావతి ఇంద్రుడి వద్ద లేదు. నారద మహర్షి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడని తెలుసుకున్నాడు. హిరణ్యకశిపుడు నారదుని ఆశ్రమానికి వెళ్లి తన భార్యను తిరిగి రాజ్యానికి తీసుకువచ్చాడు. కొద్ది కాలానికే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనే ప్రహ్లాదుడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ నారదుడి బోధనల వల్ల అతను పుట్టుకతోనే శాంతమూర్తిగా, అహింసావాదిగా, పరమ విష్ణుభక్తుడిగా జన్మించాడు. హిరణ్యకశిపుడు తన కొడుకు తనలాగే గొప్ప రాక్షస వీరుడవుతాడని సంబరపడ్డాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం తన తండ్రికి శత్రువైన విష్ణువును ధ్యానిస్తూ పెరగడం ప్రారంభించాడు. ప్రహ్లాదుడు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అతనికి రాక్షస విద్యలో రాజనీతి నేర్పించడానికి హిరణ్యకశిపుడు చండామార్కులు అనే గురువుల దగ్గరకు పంపాడు. కొంతకాలం తర్వాత కొడుకు ఎంతవరకు చదువుకున్నాడో చూడాలని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. నాయనా, నువ్వు నేర్చుకున్న చదువులలో శ్రేష్టమైనదేది అని ప్రేమగా అడిగాడు. దానికి ప్రహ్లాదుడు బదులిస్తూ, తండ్రి, ఈ అనంతమైన సంసార చక్రం నుంచి బయటపడాలంటే ఆ శ్రీహరిని ఆశ్రయించడమే ఉత్తమం. శ్రవణం, కీర్తనం, స్మరణం వంటి 9 రకాల భక్తి మార్గాల ద్వారా విష్ణువుని పూజించడమే నేను నేర్చుకున్న గొప్ప విద్య అని చెప్పాడు. తన బద్ధశత్రువైన విష్ణువును తన కొడుకే పొగుడుతుంటే హిరణ్యకశిపుడు క్రోధంతో రగిలిపోయాడు. గురువులు ప్రహ్లాదుణ్ణి మార్చలేకపోయారని
చేశారని గ్రహించిన హిరణ్యకశిపుడు తన కొడుకును చంపేయమని రాక్షస భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు రాక్షసులు పదునైన శూలాలతో ప్రహ్లాదుణ్ణి పొడిచారు. కాని అవి అతని శరీరానికి తగిలి వెనక్కి విరిగిపోయాయి. మదపుటేనుగుల పాదాల కింద ప్రహ్లాదుణ్ణి పడేశారు. కాని ఆ ఏనుగులు భక్తితో మోకరిల్లాయి తప్ప అతడిని తాకలేదు. ఎత్తైన కొండపై నుండి కిందకు తోసేశారు. కాని కింద పడకుండా ఆ విష్ణుమూర్తే వచ్చి అతడిని తన చేతుల్లో పట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడి చావకపోవడంతో అతని కోపం హద్దులు దాటాయి. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికను పిలిపించి ఇలా అన్నాడు: సోదరి, నా కన్నబిడ్డ అయినా కూడా వీడు నా శత్రువైన ఆ నారాయణుణ్ణి భజిస్తున్నాడు. ఏనుగులతో తొక్కించినా కొండపై నుండి తోసినా ఆ విష్ణుమాయ వల్ల వీడు చావడం లేదు. బ్రహ్మదేవుడి వరం వల్ల అగ్ని నిన్ను దహించదు కదా. అందుకే నీవు ఆ అగ్నిదేవుడు నీకు ప్రసాదించిన దివ్య వస్త్రాన్ని కప్పుకొని వీడిని నీ ఒడిలో కూర్చోపెట్టుకుని మండుతున్న చితిపై కూర్చో. అప్పుడు అగ్ని ప్రభావం నీపై పడదు. కానీ నీ ఒడిలో ఉన్న వీడు మాత్రం మంటల్లో మాడి బూడిదవ్వాలి. ఈ విధంగానైనా నా శత్రువును నా కళ్ల ముందే అంతం చెయ్యి అని అంటాడు. తన అన్న పగను తీర్చడం కోసం హోలిక ఆ భయంకరమైన పనికి అంగీకరించింది. దీంతో ఆమె ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న చితిపై కూర్చుంది. విచిత్రంగా దైవనింద చేసిన హోలిక మంటల్లో కాలిపోయింది. విష్ణునామస్మరణ చేసిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుడి సోదరి తన కళ్ల ముందే కాలి బూడిదైపోవడం చూసి తట్టుకోలేక అతను తన పనివాళ్లను పిలిచి ప్రహ్లాదుణ్ణి ఒక భయంకరమైన కొళం దగ్గరకు తీసుకుని వెళ్లమంటాడు. అక్కడ కాలభుజంగం అనే అతి భయంకరమైన భారీ సర్పం ఉంటుంది. ఆ రాక్షసులు ప్రహ్లాదుణ్ణి ఆ పాము ముందు పడేస్తారు. ఆ భారీ పాము బుసలు కొడుతూ భయంకరంగా నోరు తెరిచి ప్రహ్లాదుడి వైపు దూసుకొస్తుంది. దాని కళ్ళు నిప్పులు చెరుగుతుంటాయి. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడడు. చిన్న పిల్లవాడైనా సరే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని మనసారా స్మరిస్తాడు. ఆ అపాయంలో కూడా అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. పాము ప్రహ్లాదుణ్ణి నీటి అడుగునకు తీసుకువెళ్లి కాటువేయబోయే సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి గరుడపక్షి మెరుపు వేగంతో వచ్చి ఆ సర్పాన్ని తన గోళ్లతో అదిమి పట్టి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తుంది. గరుద్మంతుడు ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తాడు. ప్రహ్లాదుడు గరుద్మంతుణ్ణి చూసి ఆనందంతో, ఓ మహాత్మా, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. కానీ నీవు నారాయణుడి వాహనానివి కదా, మరి నా స్వామి ఎక్కడా? ఆయన నాకు ఎప్పుడు దర్శనమిస్తారు? ప్రతిసారి నన్ను కాపాడటానికి ఏదో ఒక శక్తిని పంపిస్తున్నారు. కానీ ఆయన స్వయంగా ఎందుకు రావడం లేదు? నాకు నా హరి దర్శనం కావాలి అని ఏడుస్తూ అడుగుతాడు. కుమారా, బాధపడకు. నీ భక్తికి ఆ నారాయణుడు పరవశించిపోయాడు. ఆయన నీకు దూరంగా లేదు, నీ లోపలే ఉన్నాడు, నీ చుట్టూనే ఉన్నాడు. సమయం ఆసన్నమైనప్పుడు ఆయన స్వయంగా వస్తాడు అని అంటాడు. ఇక ప్రహ్లాదుడు ఎంతో సంతోషంతో తన చుట్టూ ఉన్న ఆ దివ్యమైన అనుభూతిని చూసి పులకరించిపోతాడు. ముఖం మీద ఉన్న కన్నీళ్లు తుడుచుకుని రెట్టింపు ఉత్సాహంతో భక్తితో మళ్లీ నారాయణ నారాయణ అంటూ తన తండ్రి రాజభవనానికి బయలుదేరతాడు. ఎన్ని చేసినా తన కొడుకు చావకపోవడంతో హిరణ్యకశిపుడికి భయం, కోపం రెండూ పెరిగాయి. ప్రహ్లాదుణ్ణి పిలిచి, నువ్వు గొప్పగా చెప్పే ఆ విష్ణువు ఎక్కడున్నాడు అని అరిచాడు. ప్రహ్లాదుడు వినయంగా, ఆయన అణువణువునా ఉన్నాడు తండ్రి, గారిలో, నీటిలో, ఆఖరికి నాలో, నీలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు హేళనగా, అయితే ఎదురుగా ఉన్న ఈ రాతి స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు తప్పకుండా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. అయితే చూద్దాం అంటూ హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ మరుక్షణనే భయంకరమైన పిడుగు వంటి శబ్దంతో ఆ స్తంభం చీలిపోయింది. అందులోంచి సగం మనిషి, సగం సింహం రూపంలో నరసింహస్వామి భయంకరమైన గర్జనతో బయటకు వచ్చారు. స్తంభంలోంచి బయటకు వచ్చిన నరసింహస్వామి రూపం చూసి హిరణ్యకశిపుడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. స్వామి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆయన గర్జన 10 దిక్కులా ప్రతిధ్వనించింది. హిరణ్యకశిపుడు తేరుకొని తన గదను తీసుకుని స్వామి వైపుకు యుద్ధానికి దూకాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. సమయం సాయంత్రం కావచ్చే వరకు వేచి చూశారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు కోరుకున్న వరం ప్రకారం అతనికి పగలు కానీ రాత్రి కానీ మరణం ఉండకూడదు. సంధ్యా సమయం రాగానే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఒక్క ఉదుటన పట్టుకుని లాక్కు వెళ్లారు. అతన్ని ఇంటి లోపల చంపకూడదు, బయట చంపకూడదు. కాబట్టి సరిగ్గా ఇంటి సింహద్వారం దగ్గరకు తీసుకువెళ్లారు. నేల మీద కానీ ఆకాశంలో కానీ చంపకూడదు. కాబట్టి తన తొడల మీద పడుకోబెట్టుకున్నారు. అస్త్రశస్త్రాలతో మరణం లేదు కాబట్టి తన పొడవైన గోళ్లతో హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని చీల్చి సంహరించారు. బ్రహ్మ ఇచ్చిన ప్రతి అక్షరాన్ని గౌరవిస్తూనే ఆ రాక్షసుని అహంకారాన్ని స్వామి అంతం చేశారు. హిరణ్యకశిపుడు మరణించారు.
మరణించిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదు. ఆయన ఉగ్రరూపాన్ని చూసి దేవతలు, సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుణ్ణి పంపి, నాయనా, నీకోసమే స్వామి వచ్చారు, నువ్వే ఆయనని శాంతింపచెయ్యాలి అని కోరారు. చిన్నారి ప్రహ్లాదుడు ఏమాత్రం భయం లేకుండా స్వామి పాదాల చెంతకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రాలు చదివాడు. తన భక్తుణ్ణి చూడగానే నరసింహస్వామి మనసు కరిగింది. అప్పటి వరకు అగ్నిపర్వతంలా ఉన్న స్వామి ప్రహ్లాదుణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుని శాంతించాడు. హిరణ్యకశిపుని సంహారం జరిగిన మరుక్షణమే ఆ రాక్షస రాజ్యంలో అప్పటి వరకు అణచివేతకు గురైన భక్తులందరికీ విముక్తి లభించింది. హిరణ్యకశిపుడు తన పాలనలో విష్ణునామాన్ని స్మరించేవారిని ఇనుప గొలుసులతో బంధించి చీకటి చెరసాలల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశాడు. నరసింహస్వామి ఉగ్రరూపంతో ఆ రాక్షస కోటను గడగడలాడిస్తూ అధర్మానికి నిలయమైన ఆ భవనాలను ధ్వంసం చేశారు. స్వామి గర్జన వినబడగానే భక్తులను బంధించిన సంకెళ్ళు విరిగిపోయాయి. చెరసాలల తలుపులు బద్దలయ్యాయి. బయటకు వచ్చిన ప్రజలు, మునులు మరియు పండితులు ఎదురుగా సాక్షాత్తు ఆ నరసింహస్వామిని చూడగానే ఎంతో సంతోషించారు. అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని గొంతెత్తి బిగ్గరగా స్మరించారు. ఆ నామస్మరణతో రాజధాని మొత్తం మారుమోగిపోయింది. హిరణ్యకశిపుడి భయంతో ఆగిపోయిన పూజలు, ధర్మకార్యాలు మళ్లీ మొదలయ్యాయి. స్వామి తన భక్తులందరినీ కరుణాకటాక్షాలతో వీక్షించి వారికి అభయాన్ని ప్రసాదించారు. అహంకారానికి అంతం తప్పదు, అచంచలమైన భక్తికి ఓటమి లేదు. స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన ఆ నరసింహ రూపం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: మనం నమ్మిన ధర్మం వైపు నిలబడితే ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆకాశం నుండైనా దిగివస్తాడు, లేదా అణువణువులో నుండి ఉద్భవిస్తాడు. ప్రహ్లాదుడిలాంటి నమ్మకం నీలో ఉంటే నిన్ను కాపాడటానికి ఆ నారాయణుడు నీ నీడలా నీ వెంటే ఉంటాడు. హిరణ్యకశిపుడి అహంకారం, ప్రహ్లాదుడి అపార భక్తి, ఈ రెండింటిలో మీకు కలిగిన అభిప్రాయమేమిటి? మీ ఆలోచనలను కామెంట్ చేయండి.